వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడిగూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ ఫ్యాక్టరీ సెంటర్ దగ్గర ఎస్బీఐ బ్యాంకులో చెలరేగిన మంటలు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకుని మంటలు అదుపులు చేస్తున్నారు. మంటలను అదుపు చేసిన అదుపులోకి రాని మంటలు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికిలలు. భారీ మంటలతో చుట్టుపక్కల మస్కా బారిన పొగతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. टोटल फैमिली से ले सर फैमिली से ले एकदम जा रहे इधर मारो बोलो ఉన్నారా टोटल फैमिली से ले सर फैमिली से ले एकदम जा रहे इधर मारो बोलो. కర్నూలు నగరంలోని సి క్యాంపు రైతు బజార్లో రైతులకు స్థలాలు చూపడం లేదని సి క్యాంపు రైతు బజార్ రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపి క్యాంపు రైతు బజార్ రైతులు మాట్లాడుతూ రైతు బజార్లో దళార్ల వ్యవస్థ మితిమీరిపోయిందని, వారి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత రైతు బజార్ అధికారులు వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సి క్యాంప్ రైతు బజార్లో దళారులని తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతున్నది. సార్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్. రైతులము ఒక 10-15 ఊర్ల జనము 100 మంది 200 మంది కాక ఉన్నాం సార్. మాకు ఆడ స్థలాలు తెచ్చి మా సొంతం సరుకులు తెచ్చుకుంటే స్థలాలు దొరికించడం లేదు సార్. అందరు కలిసి కలెక్టర్ కానీ, పైన నరేంద్ర మోడీ కానీ, ప్రధానమంత్రి కానీ, అందరూ చంద్రబాబు సార్ కానీ అందరూ మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆనాడు తెచ్చిన పథకాలను తెచ్చినాం సార్. ఈడ పట్టించుకోవడం లేదు. అది మీరు దయచేసి మా రైతుల మీద విజ్ఞప్తి చేసి దాన్ని బాగా కంట్రోల్ చేసి రైతులని మీరే పెట్టేయాలి సార్ చంద్రబాబు సార్. నా పేరు ఆర్ వెంకటేశ్వర్లు సార్, పర్దెంపాడు. మరీ విజ్ఞప్తి కోరుతూ పాణ్యం ఎమ్మెల్యే గారిని, బైరెడ్డి శివరమ్మ గారిని, అట్నే భరత్ బాబుని కోరడం జరుగుతుంది. ఈ జాయింట్ కలెక్టర్ అయినా ఈరోజు కలిసినా కూడా మమ్మల్ని ఏ విధమైన సందేశం లేకుండా మాకు న్యాయం చేయలేను అనే విధంగా తెలుపడం జరుగుతుంది. కానీ మా రైతులు చాలా ఇబ్బంది పడి ఇదే విధంగా జరిగితే గాన సి క్యాంప్ రైతు బజార్ నుంచి చాలా భారీ ఎత్తున 50 గ్రామాల ప్రజలు సి క్యాంప్ రైతు బజార్ నుంచి జిల్లా కలెక్టర్ వారికి
ధర్నా చేయడం జరుగుతుంది. చాలా విధంగా న్యాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలైన ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పాత పెన్షన్ పునరుద్ధరణ, డిఏ బకాయిలు చెల్లించడం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇవ్వడం. తదనంతరం ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడారు. దానిలో భాగంగానే ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రకు పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది మన కర్మే ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆయన ఉద్యమం లేదు కదా. ఇక్కడ నాలుగు జీవోలు ఇచ్చినా కానీ జీవోలు అమలు కాలేదు. ఇప్పుడు మేము విదేశంలో గవర్నమెంట్ మీద మనం మాట్లాడడం కంటే కూడా దాదాపు 100 మంది స్టేట్ గారు, డీజీపీ గారు కలిసాం, సిఎస్ గారు కలిసాం, చీఫ్ మినిస్టర్ కలిసాం. కలిస్తే కొన్ని రద్దయింది, కొన్ని కాలేసాయి. అమలు ద్వారా గవర్నమెంట్కి అది ఒకటి. రెండోది సిపిఎస్ కలిసి జిల్లా అధ్యక్షులను ఏపీ సిపిఎస్సి అనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించడం. సిపిఎస్ విధానం అనే ఒక లోపభూయిష్ట విధానం 2004 సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది. దాన్ని రద్దు చేసుకోవడానికి గత 7 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మమ్మల్ని మోసగించి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. మాకు అది ఏమాత్రం అసహనీయదగ్గం కాదని మేము ఆ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వచ్చిన ఒక సంవత్సరం లోపు ప్రత్యామ్నాయం చూపిస్తాము, పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికోసమే ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే ఉద్దేశంతో అన్ని జిల్లాలను కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం మా ప్రధాన ఉద్దేశము. మా ఈ వినతి పత్రాల్లో మేము చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏఆర్ఎస్ బకాయిలు ఒక్కొక్క సిపిఎస్ ఉద్యోగికి 1,50,000 నుంచి 3,00,000 రూపాయలు రావాల్సిన బకాయి ఉంది ప్రభుత్వము. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాము. అలాగే మనకు సిపిఎస్ అంటూ, జీపీఎస్ అంటూ, యూపీఎస్ అంటూ అక్షరాలు మారిస్తే మా జీవితాలే మారవు. కాబట్టి అవన్నీ కాకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం 26 జిల్లాల్లో. ఇంకా గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ మార్చ్ అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ వరకు వేలాది మందితో తరలి వెళ్ళి మేము విజయవాడలో పెద్ద ధర్నాన్ని నిర్వహించబోతా ఉన్నాము. ప్రభుత్వం ఆలోపు మాకు తప్పకుండా న్యాయం చేయాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాము. ఇది మొదటి హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు వెంకటరమణారెడ్డి, నేను ఏపీ సిపిఎస్సి కర్నూలు జిల్లా అధ్యక్షుడు. పేరు కరీం రాజేశ్వరరావు, ఏపీ సిపిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల హామీగా సంవత్సరంలో మేము అధికారులు వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులు అందరూ కూడాను ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు అసలు ఉపాధ్యాయ సమస్యలు ఏవి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా 4 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏదైతే ఉందో సిపిఎస్ రద్దు అన్న అంశము, దీన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆడడం లేదు. దాన్ని నిరసనగానే ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాద స్ఫూర్తితో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేస్తూ 26 జిల్లాలలో ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటాను. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు 3. 1, సిపిఎస్ విధానం తక్షణమే రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానం రూపొందించాలి, పునరుద్ధరించాలి. 2వ అంశము, మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. మేము ట్యాక్స్ కడుతున్నాము కానీ మాకు డబ్బులే ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,000 మంది పైన ఉన్న అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులు తక్షణమే ఎత్తివేస్తామని సంవత్సరమైనా ఇంతవరకు అతి లేదు గతి లేదు. సో అర్జెంటుగా ఈ కార్యక్రమం అయ్యేలోపు ఈ 3 డిమాండ్లు మాకు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ పెన్షన్ మార్చ్ పేరుతో వేలాది మందిగా పాదయాత్ర చేయబోతున్నాము. కరిమి రాజేశ్వరరావు, ఏపీ సిపిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి ఆలయంలో జరుగుతున్న భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు నిత్యహీనికం, చతురార్చన,
విద్యారణ్య జయంతి పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపించి పూజలు నిర్వహించారు. అందులో భాగంగా నేడు ఉదయం పల్లకి సేవ, సాయంత్రం శేషవాహన సేవలో శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భగవద్గీత అంటే మంచి మార్గంలో జీవించడం. డాక్టర్ శంకర్ శర్మ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో 18వ చిన్మయ బాలల వేసవి సంస్కార సాధన శిబిరాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్లో ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న చిన్మయ మిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు.
తర్వాత నీటిని సేవ్ చేసే అవకాశము, ఇన్ని రకాలుగా అంటే ధర్మ మార్గాన నడవడం అంటే వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. టోటల్ మానవ జాతికే ఇది భగవద్గీత అనేది ఒక దిశా నిర్దేశం చేసిన మహాకావ్యము. అంటే ఒక గొప్ప విషయం. భగవద్గీత నేర్చుకున్నారు, భగవద్గీత శ్లోకాలు ఉచ్చరిస్తున్నారు అంటేనే వాళ్ళు చాలా ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి జరిగినట్టు. ఎందుకంటే హరి ఓం ఆ భగవద్గీత మానవ జాతి ఉన్నన్నాళ్ళు మానవ జాతికి మొత్తం యూనివర్స్ను కూడా ఈ కాస్మోస్ ఈ విశ్వానిలో ఉండే సీక్రెట్స్ కూడా భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, ఎందుకంటే ఒక మాతాజీగా ఒక సన్యాసినిగా. బట్ స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏమంటారంటే ఈనాటి బాలురే రేపటి పౌరులు, ఎందుకంటే మొక్కే వంగనేది మౌనే వంగన అంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని భగవద్గీత అంటే ఏమిటి, ఆ ఫౌండేషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీగా నేర్పించేటటువంటి అవకాశాన్ని, అలాగే మనం రాయలసీమలో పుట్టాం కాబట్టి వేమన పద్యాలు, భాగవత పద్యాలు, తెలుగు మనం బాగా చదవాలి, మాట్లాడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ఎవ్వరు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు. కాబట్టి పద్యాలంటే కూడా తెలుగు మాట్లాడమే రావట్లేదు, ఇంక పద్యాలు ఏం పాడతారు. కాబట్టి అందుకని వేమన పద్యాలు, సుమతి శతకాలు, తర్వాత నెక్స్ట్ భగవద్గీత, భాగవత పద్యాలతో పాటు నృత్యము, కోలాటాలు, డ్యాన్సులు, డ్రామాలు ఇలాంటి విషయాలతో పాటు పిల్లలకి ఆధ్యాత్మిక వికసనానికి సంబంధించినటువంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారంటే వ్యక్తిత్వ వికాసపు తరగతులు అనేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ చేస్తాము. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో గత 5 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. కాగా సోమవారం గోదావరికని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్ రావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచుతూ మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన సేవాభావం కలిగిన వ్యక్తులను క్లబ్లో సభ్యులుగా చేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం, సేవా గుణాన్ని కల్పించుకోవడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా, ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు. చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. క్లబ్ అంటే అందరూ కూడా పత్తాలాట ప్లేయింగ్ కార్డ్స్ ఉంటుందని అనుకుంటారు, కానీ మా బైలాస్లో పత్తాలాటకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం. అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం, ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి. ఈరోజు 1000 మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప సేవాభావంతో, గొప్ప మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో గోదావరి చివరస్తన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది. అందరూ సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో, లేకుంటే పుట్టినరోజో, పిల్లల పెళ్లి రోజో, పిల్లల పుట్టినరోజో ఏదో ఒక అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మాకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద హరివానం గ్రామంలో ఇవాళ ఘనంగా గజలింగేశ్వర జాతర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనమంతా జరుపుకున్నటువంటి గజలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మ దేవి పంచమ బండవ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్ని ఊర్ల నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అని తెలియజేశారు.
కలిసి జరుపుకుంటున్నటువంటి గర్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మవ్వ దేవి పంచమ బండవ మహోత్సవానికి చేసిన భక్తాదులకందరికీ అన్ని ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 11 దేవుళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కొలువై పెదహరివాణం ప్రజలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలువై ఉన్నారు. ఒకవైపున అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఒకవైపు అన్నం వండుతా ఉన్నారు, సాంబార్ వండుతున్నారు, లడ్డూ వండి పెట్టారు. 61 సామూహిక వివాహాలు జరిగిన సందర్భాన్ని కూడా మనం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఇంత వైభవంగా పెదహరివాణంలో మనమందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ పండగ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది, వైభవంగా అనిపిస్తూ ఉంది, నభూతో న భవిష్యత్తు లాగా కనిపిస్తూ ఉంది. నిజంగా 11 మంది దేవుళ్ళు దేవతలందరూ కూడా ఇక్కడ కొలువు తీరినారా అనిపించేంత అద్భుతంగా చేస్తా ఉన్నారు. దీనికి చేస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ, కొంతమంది వంట చేస్తున్న నిర్వాహకులు ఉన్నారు, కొంతమంది ఇక్కడ పెరుగు తెచ్చి మజ్జిగ చేసి అందరికీ ఇస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు, అన్నం వడ్డిస్తా ఉన్నారు, పూజలు చేస్తా ఉన్నారు, క్యూలు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకరు చేసే పని కాదు, అందరూ కూడా తలా ఒక చేయి వేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ, వేడుక, జాతర, వీటన్నిటినీ మనం ఎంతో ఆనందిస్తున్నాము అని చెప్తా ఉన్నాను. అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రాబోయే రోజుల్లో పెదహరివాణంతో పాటుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ అందరి తరఫున అమ్మ దీవెనలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను. నమస్కారం. పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అదనేది మీ అందరికీ తెలుసు. మేము అమెరికాలో ఉంటే రావాల్సిన అవసరం లేదు, కానీ మన సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు మీ మధ్య ఉండగలిగాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడు తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి మీ కార్యకర్తలందరినీ, లీడర్లందరినీ కోరుకునే ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే రోజుల్లో పాడి ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకోండి. అన్ని సర్పంచులు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీ అన్ని కూడా నేను గెలిపించుకున్నామని చెప్తున్నా ఈ స్టేజ్ కూడా. మరి రోజు రోజుకి కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళు ఓడం అనేది జీవించుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు రిటైర్ అవ్వాల్సిందే, రిటైర్ అయి తీరాల్సిందే. మరి మీరు రాసి పెట్టుకోండి, ఇంకొకసారి గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుంది, మీరు ఎంతైతే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.